స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపారి, ఊరిలో పెద్దలు, చిన్నలు, ఊరిలో వాసకులు, దేవుని వాక్యం విన్న అందరికీ యేసుప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని దీవించిన గాక. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31 నుండి 33 వరకు చదవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31 నుండి 33 వరకు. బైబిల్ ఉన్నవాళ్ళందరూ తెలియండి. అది తెలిసిన తర్వాత మీరు చిన్న ఈ విషయం గురించి మాత్రం ఒక నోట్ రాసుకుందే బాగుంది. సరే. తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ముదరమును తొడలును ఎత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగగొట్టినది. సరే అండి, మనము పోయిన వారం నేర్చుకున్న విషయం మీరు మర్చిపోలేదని అనుకున్నాం. రాజుడు భయంకరమైన ఒక ప్రతిమ చూశారు. ఆ ప్రతిమల అర్థము ఆయనకి తెలియలేదు, కానీ దానియేలు గారు దాని అర్థము వివరించి చెప్పినట్టుగా మనం నేర్చుకున్నాం. అప్పుడు మనము ఆ ప్రతిమ తల భాగము మనం చెప్పారు, అది బంగారం. చూస్తారు కదా, ఆయన కడకు ఎలా చేశారు బంగారము. ఆ బంగారం గురించి నేను పోయిన వారమని చెప్పాను. దానికి సంబంధించిన ఒక సింహము, ఆ సింహం గురించి కూడా చెప్పారు. ఆ సింహంలకి 2 రెక్కలు ఉంది. అది ఎందుకంటే నేను చెప్పాను, ఎందుకంటే స్పీడ్ ఉంటాయి. ఎక్కువ స్పీడ్ కొరకు పరిగెట్టుతుందన్నట్టుగా నేను చెప్పానండి. అది ఏ రాజ్యం అని నేను చెప్పాను, అది బబిలోన్ అని నేను చెప్పాను. ఆ బబిలోన్ రాజ్యం ఏమైంది? పడదోయబడింది. ఆ రాజ్యం పోయిన ఆ రాజులు నెబుకద్నెజరుకి ఆయన ఏమైందంటే పశు వలన అది గట్టి తిన్నారని నేను చెప్పాను. తర్వాత ఆయన కొడుకైన బెల్షస్సరు వచ్చినప్పుడు ఆయన యెరూషలేము పాత్రము నుండి తెచ్చి వచ్చిన పాత్రములో ద్రాక్షారసమైన ఫ్రెండ్ ఆయన భార్య అందరితోని తాగుకొని కూర్చున్నప్పుడు మెనే షెకెలు ప్రసియా అని రాత్రి ఆ గోడ మీద వచ్చి రాశారు. అది అర్థము దానియేలు వివరించిన ఆ క్షణమే బెల్షస్సరు ఏమైంది? చనిపోయారని నేను చెప్పానండి. మీరు ఆ వాక్యం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 32వ వాక్యం అని అనుకున్నా. 31 అంటే మాదిరైన దర్యావేశ రాత్రి వచ్చారు. నేను చెప్పాను పోయిన వారములో వారు తాకున్న కాబట్టి 120 ద్వారం ఉంది ఆ బబిలోనికి. అది పెద్దది 3. ఆ 3 ద్వారం ఏం చేయలేదు, ఆడ మూయబడలేదు. ఎందుకు మూయబడలేదంటే దేవుడు ముందుకు తెలియపరిచిన కాబట్టి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1 నుండి 5 వరకు మనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంది, అది మూయబడదు, అది తెరవబడి ఉన్నారని. అప్పుడు దేవుడు ఆ విషయం ముందుకు చెప్పిన కాబట్టి అలాగ జరిగింది. అనగా ఆ దార్యావేష్ అనే రాజులు వచ్చి ఆ రాత్రి బెల్షస్సరుని ఏం చేశారు? చంపిన వెంటనే ఆ బబిలోను రాజ్యమునికి దార్యావేషు గారు చక్రవర్తిగా మారింది. దేవునికి స్తోత్రం కలిగిన అనగా
మొదటి రాజ్యం ఏమైంది? అందమైంది. రెండో రాజ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ రెండో రాజ్యం గురించి మనము ఈరోజు నేర్చుకోవడానికి 32వ వాక్యం వినండి. 32వ వాక్యం దానియేలు గ్రంథము 2:32. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు, దాని రొమ్మును భుజములను వెంటియు. అంటే మీరు బాగా వినాలి. అంటే చూడండి, అక్కడ మీరు చదివిన వాక్యములు ఒకటి రొమ్ము భుజములు వెంటి అని రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏమనగంటే మొదటి రాజ్యము శక్తి కలిగిన రాజ్యం, తర్వాత వచ్చిన రాజ్యం ఏమైంది? శక్తి తగ్గిపోయిన ఒక రాజ్యము వచ్చారని బైబిల్ రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇదే గురించి మనం నేర్చుకున్నప్పుడు దేవునికి దానియేలు గ్రంథం 7వ అధ్యాయములకు రావాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వాక్యం కూడా చదవండి. రెండవ జంతువు అప్పుడు దానియేలు రాజుల దర్శనం 2 విధములు. రాజులు దర్శించిన దర్శనం ఎలాగుంది? అది ఒక ప్రతిమ. అది ప్రతిమగా కనిపించేది, కానీ దానియేలు చూసినప్పుడు ప్రతిమ కాదు. ఆ ప్రతిమ లోపల నుండి బయటికి వచ్చిన ఎలుగుబంటి వలన ఒక రాజ్యం వచ్చినట్టుగా. ఇప్పుడు ఈ లోకములో ఉన్న రాజ్యం ఎప్పుడు కూడా సమాధానంగా ఉండిన ఒక రాజ్యం కాదు. మనము చూపుకు అందంగా ఉన్నారు, కానీ లోపలికి వచ్చినప్పుడు భయంకరమైన ప్రమాదం కలిగిన రాజ్యం అని మీరు తెలుసుకోవాలి. దేవుని సంతానం. అప్పుడు నీ చూసినప్పుడు ఆ రాజ్యం చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నది, కానీ వచ్చినప్పుడు ఎలుగుబంటి వలన ఒక జంతు బయటికి వచ్చినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. ప్రియులారా, అందుకు నేను చెప్పిన మాట ఏమనగంటే, దేవుడు దానియేలు చూసినది నెబుకద్నెజరు చూసిన రెండు విధంగా కనబడుతున్నారు. ఆత్మీయుడు చూసినది, అనాత్మీయుడు చూసినది 2 ప్రకారంగా. ఏమండి? దేవుడు బిడ్డలు చూసిన దర్శనము ఒకలాగా, దేవుని నమ్మలేని వాడిని చూచిన ఒక కళ ఒకలాగా ఉన్నారంటగా దేవుడు వాక్యములు ఉంది. దేవునికి స్తోత్రం కలగాలి. అప్పుడు నా చెప్పిన మాట ఏమనగంటే, ఎలుగుబంటి వచ్చినట్టుగా దేవుడు వాక్యములు మనం చూడగలుగుతున్నారు. ఎలుగుబంటి ఇదుగు స్తోత్రం. ఆ వాక్యం పూర్తిగా చదవమ్మా. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పట్టుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రకటములను పట్టుకొనినది. విన్నారా మీరు? ఆ ఎలుగుబంటి ఎలాగండి? ఒక పక్క ఏముంది? ఎత్తబడి, ఇట్ ఈస్ రైజ్డ్ అప్ ఆన్ వన్ సైడ్. సర్వంటి 5వ వాక్యం. అది ఒక పార్శ్వము మీద పట్టుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రకటములను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుమని దానితో. అది ఎలుగుబంటి ఎవరు చెప్పుతున్నారు? ఏమంటారు? ఒక మాట దేవుడు ఒక ఆజ్ఞ పంపింది. నీ లెమ్ము నీ ఏం చేయాలి? విస్తారంగా ఏం చేయాలి? మాంసం భక్షించము అని ఎలుగుబంటికి చెప్పారండి. ఎలుగుబంటి వంటి ఉన్న రాజ్యమునికి చెప్పిన మాట, నీ విస్తారంగా ఏం చేయాలి? మాంసం కాదు, విస్తారమైన రాజ్యాన్ని స్వాధీనపరచుమని దేవుడు తెలియపరచాడు. దేవుడికి అది ఎక్కువ తినిన ఒక జంతు. ఏది? ఎలుగుబంటి. అదే మీకు అందరికీ తెలుసండి. ఎలుగుబంటి గురించి బైబిల్ రాయబడిన దావీదు గురించే రాయబడి ఉందండి. దావీదు గురించి, దావీదునికి దేవుడు ఏం చేశారు? అభిషేకుడుగా అభిషేకం చేయన తర్వాత ఆయన ముందుకు జరిగిన కొన్ని సంగతులు ఉంది. దేవునికి స్తోత్రం. ఒక దినము తన తండ్రి మందలకు మేపుకొని అడవిలో తిరిగినప్పుడు ఒక దినమని ఒక ఎలుగుబంటి వచ్చేది, 2 ఒక సింహము.
దేవునికి స్తోత్రం. బాగా వినండి. అడు మొదటి ఒక ఎనుక బండి వచ్చారు, తర్వాత అందుకని నేను చెప్పిన మాట సరిగా వినాలి. మన జీవితంలో ఎలాగా వస్తుంది. ఫస్ట్ ఎనుక బండి వచ్చారు, స్తోత్రం. రెండవది ఏమొచ్చింది అంటే సమూహం వచ్చారు. మూడవది ఎవరు వచ్చారు? గోలియాత్ వచ్చారు. నాలుగవది ఎవరు వచ్చారంటే సౌలు వచ్చారు. ఐదవది ఏమొచ్చింది? సింహాసనం వచ్చింది. అర్థమైలేదు అనుకున్నారు. ఒక్కొక్క శోధన దాటిన తర్వాత తుదకొచ్చినప్పుడు ఏం దొరికింది? సింహాసనం దొరికిందండి. అదే ఎందుకనగా మన జీవితంలో కూడా ఏదైనా సమస్యలు, రోగములు, ఏదైనా నీ జీవితంలో వస్తే దానికి వెనక్కలేమండి. చివరికి ఏదో ఒక మేలు ఖచ్చితంగా మన జీవితంలో. ఇప్పుడు ఫస్ట్ ఎనుగబండికి చూసి, సింహానికి చూసి, ఆ గోలియాతుకి చూసి ఏం చెప్పొద్దు. అయ్యో నా జీవితం ఇదిగో అయిపోయింది కాదురా నాయన. ఇది దాటిన తర్వాత నీకు ఒక మంచి సింహాసన దేవుడు సిద్ధపడుతుంది. ఆ సింహాసనం మీదకి ఎత్తబడిన మనము ఎనుగబండి రావాలి, సింహం రావాలి, గోలియాత్ రావాలి, సౌలు రావాలి. 13 సార్లు సౌలు చంపడానికి ప్రయత్నించారు దావీదుకి, కానీ తుదకని ఏమైందండి? ఆయన సింహాసన మీద కూర్చోబడారు. అదే దావీదుని సింహాసనము యేసయ్యకి ఇచ్చినట్టుగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుడికి స్తోత్రం చేశాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చేయండి. అందుకే ఎనుకబంటికి చెప్పండి, నీ ఏం చేయాలి? ఎక్కువ విస్తారంగా తిన్నమని అంటాడు. కొందరు వాళ్ళకంటే విస్తారంగా తిన్ననుకున్న విశ్వాసం. కొందరికి విస్తారంగా తిన్నవా. ఇప్పుడు సామెతల పుస్తకంలో ఒక మాట ఇది 23, ఇది మనది కాదు, దాని తోడుగా చెప్తున్నారు. 23వ అధ్యాయములు అందులో 2వ వాక్యంలో ఒక మాట ఉందంటే సామెతల పుస్తకం 23వ అధ్యాయం. తిండిపోతా అయితే ఏం చేయాలి? అందరే వినాయకుడు అందులో మారిపోయింది. కొందరు ఏమైంది? కుంభగాంత కాదు, వినాయకుడు వలన మారింది. వినాయకుడు ఏం తింటున్నా కానీ తృప్తి ఉంటారు, ఇంకా కావాలంటాడు. ఎవరికి అంటే కొందరికి అలాగ, కొందరు భార్యలు కూడా అలాగా. ఎన్ని ఇంటికి తీసుకొని వచ్చిన మొత్తం కప్పం. వంటకం చాలా సూపర్ మరి. ఏదైనా ఇంటికి తీసుకొని వచ్చిన అనుకో, అది కొంచెం ఉంచను, మొత్తం తినేసిన తర్వాత గడిచి చేయగలిగితే సంతోషం. రేపు రా తీసుకొని రా, మళ్ళీ రా. కాదండి, కుటుంబ జీవితం ఉన్నవాడు అనగా కాదు. తెచ్చి వచ్చిన వస్తువు మొత్తం తినకుండా కొంచెం ఏం చేయాలి? మీరు అయినప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కొట్టుకు పంపిస్తాను, 100 గ్రాములు పడి చీని తెచ్చరా. మంచి భార్య పంపించను, ఎందుకంటే ఆ చీని కొంచెం ఇంటిలో ఎల్లప్పుడు ఉంటాం. ఎల్లప్పుడు అది ఎవరికి నీళ్ళు కలపవచ్చు. చీని కలపలేకపోతే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ చీని తీసుకొని కలుపుతుంది. కొందరు అలాగా కాదు, దొరికిన మొత్తం తింటాం. తర్వాత ఏం చేసిన అడుగుకొని ఉంటాం. అంటే ఆ సిద్ధాంతం. నీ జీవితం బాధపడాలంటే ఒకటి రోజు మరి నీ ఆపలేదు, నీ జీవితం బాధపడదు. ఒకటి రోజువారీ ఏం చేయకూడదు, అదే అప్పు తీసుకోకూడదు. 2 రోజు ఏం చేయాలి? వారానికి కట్టాలి. వారానికి కట్టడానికి ఉన్న డబ్బు మొత్తం ఆడు తీసుకున్నాడు, ఆడు పట్టుకున్నాడు, మళ్ళీ అప్పు తీసుకున్నారు. ఆ సిద్ధాంతం నీ మార్చాలి. మన సంఘంలో ఎక్కడ కూడా ఉన్నారు వాడండి, ఆయన పేరు ప్రసాద్. ఆడికి తిట్టి అది ఆపలేదు. ఇప్పుడు బాగుంది. అది ఎప్పుడు ఆపారు? అప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నెలకి కావలసిన వస్తువు అక్కడ రిలయన్స్ కానీ ఎక్కడికి వెళ్ళి కొనేసి ఒకనే మీకు అడుగుతున్నారు, మీ సహోదరులే కదా, మీరందరికీ చెప్పండి, మీకు ఒక నెలకి ఎన్ని కేజీ చీని కావాలా? మీ ఇంటికి 5 కేజీ చీకిగా చెప్పిన మంచి 5 కేజీ అవసరం లేదు. 3 కిలోలు చాలు. ఎన్ని పూట టీ తాగుతుంది? 2 కానీ 3 కాదు.
ఒక నెలకి మా ఇంటిలో ఎన్ని పాస్లో ఎన్ని మందులు వస్తున్నాయి? 3 కేజీ. 3 కేజీ సార్ వచ్చిన వాళ్ళందరికీ. అదే ఏ రోజు కొంటున్నా లెక్క తెలియదు. నేను ఏది చెప్పినట్టుగా నీ చెయ్యండి, నేను చెప్పినట్టుగా చేయండి. ఒక నెలకి నీకు అవసరమైన నేను చెప్తానండి, నెలకి తీసుకుని రండి. ఒక నెలకి బియ్యము ఎంత కావాలంటే మీకు తెలుసు. 5 కేజీ బియ్యం కావాలంటే అనుకో. ఓకే, అది నేనేం చేయిస్తున్నానంటే ఈ 5 కేజీ బియ్యం మాత్రం తిన్నప్పుడు, 5 కేజీ బియ్యం మాత్రం తినకుండా దాని సైడ్గా ఏం చేయాలి? గోధుమ పిండి కొన్ని, ఏదైనా టిఫిన్ కానీ ఏది చేయాలి? ఏం చేయాలి? టిఫిన్ ఏదైనా చేయాలి. టిఫిన్ పెట్టిన తర్వాత సాయంత్రం అయినప్పుడు ఒక 4-5కి ఏదైనా చిన్న స్నాక్స్ చేసి తినండి. అప్పుడు రాత్రి ఇంత తిన్నాం, అప్పుడు నీ బియ్యం కూడా ఏమవుతుంది? నాకు ఒక నెలకి మనకు 2 లీటర్లు ఆయిల్ కావాలి. 2 లీటర్ ఆయిల్ నెలకి. అలా ప్రియులారా, ఇలాగంటి ఒక పద్ధతి ఇంటిని చెయ్యాలి. ఇలాగంటి ఒక ఇది అనగా కాదండి 100 రూపాయలు కొట్టవద్దు అంటే గుడ్డులు కొనినప్పుడు 2-3 కొనకూడదు. బాగా వినండి, గుడ్డులు కొనినప్పుడు 2-3 కొనకూడదు. కొనినప్పుడు ఏం చేయాలి? 30 గుడ్డులు కొనండి. మాట్లాడకూడదు. ఆడొచ్చి కూర్చున్నారండి, ఆ వెనక వచ్చిన వాడు పిల్లలు వెనకలు కూర్చోండి. సోదరం వినండి, శ్రద్ధగా వినండి. పిల్లలన్నీ ఇక్కడ కూర్చున్నారు, శ్రద్ధగా వినండి. అను అన్నీ మర్చిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే నేను చెప్పినది ఈ మొత్తము ఒక నెల, నేను చెప్పిన మొత్తం ఒక నెలకి కావలసిన వస్తు మొత్తం కొనేసి ఇంట్లో ఉంచుకుంటే నీకే ఎప్పుడు డబ్బులు నీ చేతిలో మిగిలి ఉంటాం. డబ్బు ఉంటది, ఎప్పుడు డబ్బు ఉంటది. ఏంటంటే డబ్బు ఎప్పుడు కూడా ఇలా లేకపోతే 10 రూపాయలు గుడ్డలు కొనినప్పుడు ఏమని చేయాలి? 30 గుడ్డలు కొనండి. ఎంత అవుతుంది 30 గుడ్డలకి? 30 గుడ్లకి 30 గుడ్డలకి 180 రూపాయలు. 180 రూపాయలు. స్తోత్రం. అలాగా కొన్నేసి ఇంటిలో ఉంచండి. అలాగా కొన్నేసి ఇంటిలో ఉంచితే అదే నీకు అవసరం లేదు, వాడచ్చు. నీ వెళ్ళి 3 గుడ్డలు తెచ్చి 3, 2 సిగిలేదా నీకు? ఇప్పుడు కూడా మనసారా ఒక 150. అయ్యో, అన్నిటికన్నా ఖరీదు తక్కువైన వస్తువు అది. జీవితం మారాలంటే ఇదే విధంగా నీ వెళ్తే జీవితం మారదు. కత్తి పెట్టుకుంటే అది సెట్ అయింది. అదే ఒక నెలకి ఎంత ఖర్చు నీ చేతులు వస్తుంది అంత దాన్ని కొనండి. దేవునికి స్తోత్రం. దానికి ఏంటి ఏంటంటే మొత్తం కూర కాదండి, కొంచెం పచ్చడి కూడా ఇంటిలో చేసి ఉంచండి. నీకేం పని? చేయడానికి తెలియదు. సిద్ధపరిచి ఇంటిలో ఉంచండి. ఏదైనా 2 మామిడికాయ ఉన్న సీజన్లు కొన్ని మామిడికాయ పచ్చడి చేయడానికి మీకు ఎవరికి తెలియదు, కొన్ని తినడానికి అందరికి తెలుసు. కానీ అది నీ జీవితం మార్చండి. ఒక సంవత్సరం వరకు ఏం చేయాలి? పచ్చడి చేసి ఉంచండి. 3 పాత్రలు టొమాటో తక్కువ రైతులు దొరికినప్పుడు ఏం చేయాలి? టొమాటో పచ్చడి 2 పచ్చడి వండిలు ఉంచితే కూర ఎక్కువ మనకు అవసరంగా ఒక కూరతో అన్ని పని అయిపోతుంది. స్తోత్రం కలిగిన. హలో, అందుకే నాకు చెప్పిన మాట, ఈ కుటుంబం ఎలాగా నడుచుకోవాలని ఇప్పుడు కొందరికి తెలియదు అనండి. ఎక్కువ తిన్న వాడికి ఏం చేయాలి? కత్తి చేయాలి. కత్తి. దేవునికి స్తోత్రం కలిగిన. ఈ రాత్రి ఎక్కువ తినకూడదు, రాత్రి తక్కువ తినండి. ఎక్కువ ఎప్పుడు తినాలి? ఉదయం తినండి, మధ్యాహ్నం కాదు ఉదయం. అంటే నీ టిఫిన్ తింటున్నారా? అప్పుడు నీ ఎక్కువ తినండి. అది తింటే నీకు బలంగా వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. పొద్దున రాజులుగా తినాలి, మధ్యాహ్నం ఏంటి? బిచ్చగాళ్ళ తినేయాలి. ఆమె స్తోత్రం కలిగినగా. ఆ తినడానికి ఒక విధానం ఉంది. దానిగా మొత్తం తినడమే.
తినడం, బోట్లు పట్టుకోవడం, రైల్వే దాటిపోవడం, ఊరి చివర గోపురాలు కట్టడం, ఎంత తినడమే పట్టుకోవడం, తినడమే అది సిద్ధాంతం. తినిన తర్వాత అది పట్టుకొని వెళ్ళడానికి ఒక రోజు ఏం చేయాలి? ఒకే రోజు ఎక్కడికి వెళ్ళాలి? రోజుకి ఒకసారి బాత్రూమ్కి వెళ్ళాలి. 3 సార్లు వెళ్తుంది. తిని బాత్రూమ్కి వెళ్ళడానికి టైం సరిపోతుంది. 3 సార్లు వెళ్తుంది. ఎందుకంటే కడిగడికి తినడం, కడిగడికి వెళ్ళడం. ఒక సిద్ధాంతానికి రండి. కళ్ళవరికి వెళ్ళిపోతే మళ్ళీ ఏం చేయకూడదు. ఏదైనా విరోధన ఉంటే వెళ్ళిపోండి, లేకపోతే ఏం చేయకూడదు, అనకూడదు. అదే కరెక్ట్ పద్ధతి. కొందరికి నేను చెప్పిన మాట వాళ్ళు వినండి సరిగా. నీ తినడ విధానములు మార్చండి. ఎప్పుడు చలి అన్న చలిదనం తిని పిల్లలు ఏడుస్తున్నారు. కానీ అమ్మ చెయ్యరు. అదే చేసుకోండి. దయచేసి సహోదరులు మీ ఒక్కసారి మారు. ఏదైనా టిఫిన్ పిల్లలకు, అందుకే ఐస్ క్రీమ్ ఇదన్నీ ఇదన్నీ ఇంటిని చేసి ఇచ్చండి. పిల్లలకి ఏం రాదు. ఇది చూసినప్పుడు కాదు ఇదన్నీ చేయలేదు. నీకేం పని? మిక్చర్ చేయొచ్చు కదా, చేయడానికి తెలియదా? చేయడానికి నెట్టులు ఉందండి, నెట్టులు చూడండి. ఎలాగో మీకు ఇది చేయడానికి తెలియదా? ఏది రసం? శనివారం మనం చేసాం కదా. రసం ఎలాగ? రసం ఎలాగ చేస్తాను చెప్పండి. జ్యూస్ కాదు, రసం టమాటా చారు కాదు, రసము. దేవునికి స్తోత్రం. ఎలాగ రసం చేయాలి? కొందరికి చింతపండులు ఎంత కావాలి? చింతపండులు తోడుగా ఏం చేయాలి? రెండు ఆ చింతపండు నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టాలంటే టమాటా కూడా వేసి దాన్ని పిండించి బిస్కి ఏం చేయాలి? దానికి ఏం కావాలి? దేవునికి స్తోత్రము. పసుపు కావాలి, ఇంకేంటంటే కారం కావాలి, ఇంకేమైనా కావాలి. అది మాత్రం కాదు, ఆవగింజ కావాలి. ఇవన్నీ వేసి ఇది కడియప్పలన్నీ వేసి రసం చేయండి. మీరు రసం చేస్తే అది తినడానికి, తాగడానికి నోటికి ఏ టేస్ట్ లేదు. అది మొత్తం పులిపే. ఇది తిన్నిన మునుపు నీ ఒకసారి టేస్ట్ చేసి చూడు. లేకపోతే దగ్గర ఉన్నవాడు కూడా ఏం చేయాలి? చూడమని చెప్పాలి. ఇప్పుడు నా ఇంటిలో నేనే వంట చేస్తున్నా, నాకు తెలిసిన వాసన వచ్చినప్పుడు నేను చెప్తాను ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది అన్నీ చెప్తా. వాసన వచ్చినప్పుడు తెలుసు. అసలు ఇదేం కాదు, కొందరికి ఏం నాకు ఆహారం పెద్దది కాదు, ఉన్నది టేస్ట్ కాదు కావాలి. తక్కువ అయినా తిన్నదని ఎలాగా ఉండాలి? మంచి టేస్ట్ కావాలి. అది చేయడానికి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలిగి అదే చెప్పండి గట్టి. నేను ఈ మాంసం అన్ని చేసినప్పుడు ఎందుకు టేస్ట్ రాలేదంటే ఏదో కలుపుతున్నదే చూపించి మంచి మిరపకాయలు కొన్ని కడిగేసి పౌడర్ చేసి ఉంచారు. అదేవిధంగా ధనియా కొన్నేసి కడిగేసి ఎండబెట్టి పౌడర్ చేసి ఉంచారు. తర్వాత ఏం చేయాలి? సోంపు కొన్నాను. సోంపు కూడా ఏం చేయాలి? కడిగేసి ఎండబెట్టి అది పౌడర్ చేసి ఉంది. దాంతోనికి దాని చెక్క కావాలి, అది కొంచెం వేసి దాన్ని కూడా ఇది రెండు కూడా కలిపి పౌడర్ చేసి అక్కడ ఉంచితే మాంసం 1 కేజీ వంట చేసినప్పుడు 1 స్పూన్ కొంచెం కూడా వేసే టేస్ట్ బాగా వస్తుంది. లేకపోతే ఏమి ఇచ్చినా కానీ టేస్ట్ రాదు. స్తోత్రం కలిగి. అందుకే నేను చెప్పిన మాట, ఈ రుచి కొంచెం మారండి. స్తోత్రం కలిగింది కనుక ఆహార టేస్ట్ మారండి. నీ తిని నీ భర్తకి అడగండి, ఇది ఎలాగ ఉందమ్మా, బాగుందా లేదా ఒకసారి అడగండి. అడగలేదు, నీ ఇచ్చినది మొత్తం తిని చేరిపోకపోనండి. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది. అందుకే నా ఇంటికి రండి, నేను వంట చేసి మీకు ఇస్తానండి, నేను చూపిస్తానండి. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. చెప్పండి, నా విషయాలు కాదు. అప్పుడు నేను చేయండి ఎనికి వంటికి తక్కువ ఏం చేయాలి? మాంసము తిన్నమని చెప్పారండి. దేవునికి స్తోత్రం. అప్పుడు బబులోనికి ఏం చేశారు? స్వాధీనపరిచారు. ఎవరు? దార్యావేసు. ఎవరి మేర్తీనాయ దార్యావేసు రాజుడు దేవునికి స్వాధీనపరిచారు. ఇది స్వాధీనపరిచిన తర్వాత 17 రోజుల తర్వాత కోరస్ వచ్చారు. 17 తర్వాత ఎవరు వచ్చారు? కోరేసు వచ్చారు. కోరేసు ఈడేం రిలేషన్ ఉన్నారు.
ఎవరైతే బంధువులు. ఎవరు దారివేసి గారు కోరేసి ఏముంది బంధువులు ఉన్నాయి. బంధువులు కాబట్టి ఆయన వచ్చారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మేద్య పార్శ్య దేశం నుంచి వచ్చారు. మేద్య పార్శ్య దేశం వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి ఇద్దరు కలిసి అక్కడ ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలిగి ఇది నా చెప్పిన మాట సరిగా సరదగలిగి విన్నారా? దేవునికి స్తోత్రం. ఈ దారివేసు 2 సంవత్సరం తర్వాత ఏమైంది? చచ్చిపోయింది. 2 సంవత్సరం తర్వాత చచ్చిపోయింది. అప్పుడు బాబిలోను 2 మాద్య పార్షియా ఈ 3 రాజ్యానికి చక్రవర్తి ఎవరుగా అయింది? కోరేషు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా. ఆ కోరేషు ఈ భూమికి పుట్టిన మురువే ఆయన పరిచర్య గురించి దేవుడు ముందుకు ఏం చేశాడు? రాసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అదే మీరు చూడండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము చివరి వాక్యం చూడండి. చివరి 28 వాక్యం అనుకున్నారు. చదవండి 24వ వాక్యం. 44:28. నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. అంటే దేవుడు చెప్పారు కోరేషు నా మంద కాపరి. ఆయన దేవుడి బిడ్డలు కాదు, అతని ఒక అన్యుడు. దేవుడి బిడ్డలు కాదు. దేవుడి బిడ్డలు కాయనప్పుడు దేవుడు అతనికి చెప్పారు కోరేష్ నా మందకే కాపరి వాడు. తర్వాత ఆయన చెప్పిన మాట నా చిత్తమంతయు ఎవరు? అన్యులు దేవుడి చిత్తం ఏం చేస్తున్నారు? నెరవేర్చినప్పుడు దేవుడు బిడ్డలు ఏం చెయ్యను? దేవుని చిత్తం నెరవేర్చరు. నేను చెప్పిన మీకు అర్థమవుతుంది. అన్యులు దేవుడి చిత్తం ఏం చేస్తున్నారు? కానీ దేవుడు బిడ్డలు ఏం చెయ్యను? దేవుడి చిత్తము నెరవేర్చలేదు. నీ దేవుడి చిత్తం నెరవేర్చడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మళ్ళీ నేను చెప్పిన దేవుడి సిద్ధము చెయ్యడానికి నీ ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడి చిత్తం చేయడానికి సిద్ధపాటు కలిగి సంఘపడి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగి. ఇప్పుడు ఈ కోరేషుని గురించి దేవుడు చెప్పిన కొన్ని మాటలు ఉందండి. దేవునికి స్తోత్రాలు నేను చెప్తాను. ఆయన వలన 7 కార్యాలు నెరవేర్చారు. దేవుడు చెప్పిన 7 కార్యాలు నెరవేర్చారు. మొదటి 70 సంవత్సరం తర్వాత బబిలోను నుండి వారికి యొక్క విడుదల కలిగిందండి. 70 సంవత్సరం తర్వాత వారికి బబిలోను నుండి విడుదల కలిగింది. రెండవదే దేవునికి స్తోత్రం కలిగింది. యూదులకి అందరికి ఫ్రీడమ్ దొరికింది. ఫ్రీడమ్ అంటే స్వాధీనం దొరికింది, స్వేచ్ఛ దొరికింది. యూదులకి అందరికి స్వేచ్ఛ దొరికింది. రెండవది విషయం. మూడవది దేవాలయము కట్టడానికి ఉన్న సహాయం దొరికింది. దేవాలయం కట్టడానికి ఉన్న సహాయం, స్థలం కాదు, సహాయము. కావలసిన డబ్బు ఆజ్ఞయనే పని చేయడానికి ఉన్న మనుషుడు, అటువంటి సహాయం అన్నీ దొరికింది. 4 దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు పాత్రములు అంటే దేవాలయం నుండి తీసుకొని వెళ్ళిన పాత్ర మొత్తం, వస్తు మొత్తం వాడికి తిరిగి ఇచ్చాడు. ఏమండి? ఏదైతే పట్టుకెళ్ళి ఏం చేశారు? తీసుకొని వెళ్ళి దేవాలయం పాడు చేసి దేవాలయం ఉన్న సామాన్యం అన్ని ఏం చేశారు? ఆడు తీసుకొని వెళ్ళారు. అది మొత్తం ఏం చేశారు? తిరిగి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన. 5వది ఏదని దొంగలాడిందో దొంగలాడిన సొమ్ము మొత్తము తిరిగి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. 6 యెరూషలేము గోడ కట్టడానికి సహాయం చేశారు. 7 దేవునికి స్తోత్రం కలిగిన గాక. 7వది ఏమంటే దేవునికి స్తోత్రం. దేవునికి 50,000 మనుషులు తిరిగి వచ్చారు. 50,000 మనుషులు ఏమైందండి? తిరిగి వచ్చారు. ఈ 7 విధముల పని కోరేషు చేశారు. అది ఎక్కడ రాయబడిందంటే అది మొత్తం లేదు. దేవునికి స్తోత్రం. ఎజ్రా పుస్తకము 1 అధ్యాయము 1 నుండి 4 వరకు, ఎజ్రా 6వ అధ్యాయం 3 నుండి 5 వరకు, ఎజ్రా
2వ అధ్యాయం 63, 64 వాక్యం. ఎజ్రా 1 అధ్యాయమును 6వ వాక్యం 4 అంటే 6వ అధ్యాయం 3 నుండి 5 వరకు. 2వ అధ్యాయం 63, 64. స్తోత్రం. ఇప్పుడు కోరస్ ఏం చేశారంటే రాజ్యం ఏలవాడు చేశారు. ఆయన రాజ్యంలో ఎంత ఉంది? 120 స్టేట్స్ ఉంది. ఎంత ఉంది? సంస్థానం. ఎంత సంస్థానం ఉంది? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది నేను చెప్పిన మాట సరిగా వినండి. దేవునికి ఈ 2 రాజ్యం కలిసి ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. 2 రాజ్యం. ఏ రాజ్యము? మాధ్య పార్శ్య. ఈ 2 రాజ్యము కలిసి ముందుకు యుద్ధములు కొనసాగిస్తున్నారు. ఇక్కడ మీరు చూడనప్పుడు చూడండి, ఈ 2 చెయ్యి చూసారా మీరు? ఒకటి ఎడం చెయ్యి, కుడి చెయ్యి. ఈ ఎడం చెయ్యికి శక్తి కొంచెం తక్కువ ఉంది. మనకు అందరికి అలాగే ఉంది కదా. కుడి చెయ్యికి ఏముంది? శక్తి ఉండినట్టుగా దేవుడు వాక్యంలో ఉంది అండి. దేవునికి స్తోత్రం. మేధ్య రాజ్యానికి శక్తి కొంచెం తక్కువ. 2వ రాజ్యం పార్శ్య రాజ్యానికి శక్తి కొంచెం ఎక్కువ ఉంది. కానీ ఇది 2 కలిసి ఉన్నారట. ఇది 2 ఏముంది? అదే మనకు ప్రాబ్లం. కలిసి ఉండవు. బొమ్మ కలిసి ఉండాలి కానీ సంగములు ఉన్నవాడికి లేదు. ఏటి కలవలేదు. కలిసిస్తున్నారు కానీ మనసు మాత్రం ఏం చేయాలి? మనుషులు కలుస్తున్నారు కానీ మనసు మాత్రము కలవలేదు. కాబట్టి దేవుడు పనిలో ఆదికాండం 11వ అధ్యాయంలో జరిగినట్టుగా అయింది. ఆదికాండం 11 బాబేలు గోపురం కట్టడానికి మనుషులందరూ ప్రయత్నించినప్పుడు ఆడు పని బాగా ఉన్నారు. కానీ పని చూడడానికి దేవుడు వచ్చినప్పుడు వారు ఆ భాష దేవుడు ఒక్క సెకండ్లో ఒక భాష నేర్పించారు దేవుడు. ఒక్క సెకండ్లో ఆ దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని దేవునికి వందనాలు తెలుస్తున్నాడు. అందుకే భాష వేరే వేరే భాష ఆయన కాబట్టి ఇది పని మొత్తం ఏమైంది? మన సంఘ పని కూడా అలాగా. ఒకటి చెప్తారు, ఒకటి చెప్పారు. ఏదైనా కొంటామని చెప్తారు, ఒకటి చెప్తారు నా చేతులు లేదట. నాకేనా నీ నోట్లు అడగంటే మాట్లాడకూడదు. నీ చెప్పాలి. నేనే ఏదో కొంత ఇస్తాను. అది నీ చెప్పదు నా దగ్గర అడగండి మాట. అందుకని దేవుడు పని ఆగిపోవడానికి కారణం ఏంటంటే మనసు ఒకే అలాగా ఉండలేదండి. దేవునికి స్తోత్రం. చాలా సంఘములకి ప్రోబులు కలిగినదండి. దేవునికి స్తోత్రం. మా సంఘం గురించి చెప్పడానికి నాకు సంతోషం అండి. ఎందుకంటే పిల్లలకి నేను ఒక మాట పిల్లలారా మనకి భోజీ చెయ్యాలి అని చెప్తే ఫస్ట్ నేను చెప్పాను, నేను వేయిస్తానని చెప్తాను. ఫస్ట్ నేనేం చెప్తాను? వేరే ఎవరు అడగలేదు. కడగడగడ చెప్తాను. అందరు ఫస్ట్ అయ్యారని చెప్పారు. తర్వాత విశ్వాసాలు నేను అయ్యారు వేయించాను. 2,000 3,000 అలాగా చెప్తున్నారు. మీ సంఘం గురించి నాకు తెలియదు. మాత్రం చెప్తున్నారు. స్తోత్రం స్తోత్రం. ఇదಕ್ಕೆ చెయ్యాలంటే ఒక ఐక్యతలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఐక్యతకి రావాలంటే సంఘము ఒకే మనసు కలిగి రావాలి. దేవునికి స్తోత్రం. ఒకే మనసు కలిగి ఉంటే సంఘం అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడు చాలా సంఘములన్నీ కూలిపోవడానికి ఉన్న కారణం నేను చెప్పిన మాట వినండి. చాలా సంఘములు ఒరిస్సాలో చాలా సంఘం చూశారు. దాని ముందుకేమంటే 100 మంది విశ్వాసి ఉన్న సంఘంలో ఇప్పుడు 30 మంది ఉన్నారు. 100 మంది ఉన్న సంఘము ఇప్పుడు ఏమైంది? 30 మంది. ఏమైందంటే నేను అడిగినప్పుడు కొందరు ఇప్పుడు కూడా చర్చికి రాలేకపోతే ఈ పాస్టర్ గారు వెళ్ళి అడగాలి. ఎందుకు తమ్ముడు నీ రాలేదు, కారణం ఏంటంటే నేను అడగాలి. కానీ అదేం చేయలేదు, అడగలేదు. అందుకని ఈడు తన ఇష్ట ప్రకారం అటు ఇటు తిరుగుతున్నారు. అది కాదండి. ఒకడు చర్చికి ఒక ఆదివారం స్థిరంగా వచ్చిన ఒక బిడ్డ చర్చికి రాలేకపోతే అడగాలి. ఎందుకు రాలేదు, దేని కారణమని అడిగి తీసుకొని రావాలన్న మన పద్ధతి అండి.
అలాగే ఉంటే మాత్రమే సంఘం ఏమవుతుంది? అది ఏ దేవునికి స్తోత్రం. అది మనకు అటువంటి మనసు కలిగి ఉంటే మాత్రము విశ్వాసులు కూడా ఏం చేయాలి? పాస్టర్ గారు లేకపోతే విశ్వాసం కూడా వెళ్ళి ఏం చేయాలి? అలా పిల్లవాళ్ళు రమ్మండి, అలాగే కాదండి ఈ రావాలి, కూర్చోండి, దేవునికి స్తోత్రం కలిగి అదే చెప్పండి, దేవునికి స్తోత్రం. మనం వచ్చినప్పుడు ఏం చేయాలి? అందరికి ఉన్నప్పుడు తిట్టకూడదు, అందరూ ఉన్నప్పుడు ఏం చేయకూడదు, సమక్షంలో తిట్టకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అలాగే తిట్టితే ఆడికి ప్రేమించిన వాడు. అలాగే ఒంటరితనం ఉన్నప్పుడు తిట్టితే, అందరు ఉన్నప్పుడు తిట్టిప్పుడు ఆడి చంపడానికి చేయనది. తిట్టితే ఆడికి బాధపడి ఆడి చచ్చిపోతుంది. దేవునికి స్తోత్రం. అది చెప్పకూడదు. ఎన్ని సమస్యలు ఉంటాయి, నోరు మోసుకుని కూర్చోండి. 6 నెలల తర్వాత గట్టిగా వాక్యం పట్టుకొని కొట్టండి. 6 నెలల తర్వాత పట్టుకొని కొట్టండి. అప్పుడు ఇదన్నీ ఏమైంది? మర్చిపోతా. అప్పుడు కొట్టితే చెప్పిన మాట ఏంటి? మనకు ఒక ఐక్యత సంఘములకు, దేవునికి స్తోత్రం. ఇది ఎవరి పని? సంఘములు ఉన్న పని ఎవరిది? నిన్ను పిలిచి రమ్మ, చెయ్యమ్మ, అమ్మ, చెయ్యమ్మ చెప్పడానికి అది కాదు, అందరి పని. ఆడు రాలేకపోతే నీ వచ్చి ఏం చేయాలి? అన్న మరి ఆడు పక్షం చెయ్యాలి. అందుకని నేను చెయ్యనది కాదండి, నీ పని. ఈ సంఘములకి నిన్ను కూడా దేవుడు పిలిచి తీసుకొని వచ్చిన, ఎందుకంటే ఈ సంఘములకి నీ కూడా పని చెయ్యడానికి, సంఘములు కూడా అభివృద్ధి చెందడానికి నీ కూడా రావాలి. ఈ సహాయం మనకు అవసరము. నీ ఇక్కడికి వస్తే మాత్రం మన వాక్యం చెప్తుంది. మీరు రాలేకపోతే మనము ఏ వాక్యం చెప్పను. అందుకని మీరు రావాలి. దేవునికి స్తోత్రం. మనం అందరికీ ఏముండాలి? ఐక్యత కలిగాలి. అందుకని 133 కీర్తనలు ఇదిగో అది నీ తెలుగులో ఎలాగా ఉంటే ఒకసారి చూడండి. అదే నీ తెలుగులో ఉన్న ప్రాబ్లం. ఇంగ్లీష్ లో చూడు, ఇంగ్లీష్ లో చూడు. ఇంగ్లీష్ లో ఏమండి? చూడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరం. ఎప్పుడు అన్నిటికంటే మనోహరం ఏమంటే ఐక్యత కలిగడం. అందరూ ఏలుగా ఇదిగో చూడు. అప్పుడే ఈ ఐక్యత కలిగిన ముందుకు చూడడానికి ఉందట. ఈ ఐక్యత కలిగి ఉండిన బిడ్డలకి చూడడానికి ఉన్నదండి. అందుకని చెప్పొస్తున్నా, చూడండి సోదరం. చూసి ఎంతో మనోహరం. తర్వాత చెప్పిన మాట ఏమనగలమ్మా? మేలు. అంతే ఉందండి, అంత కాదు, నీకు అంత ఉందండి. అప్పుడే ఏంటండి? తల మీద కోయబడి గడ్డము మీదుగా కానీ అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సోదరు, తల వెంట్రుకలు అందరూ ఎలాగుంది? అందరూ కలిసి ఉన్నారు కదా వెంట్రుకలు. అదే తర్వాత తల తర్వాత ఎక్కడికి వచ్చారు? ఆ దాడి గడ్డము, ఆ గడ్డం ఎలాగుంది? అన్ని కలిసి నిలబడుతున్నారు. గడ్డం తర్వాత కిందకి ఎక్కడికి వచ్చారు? అంగి కూడా ఎలాగ ఉంది? కలిసి ఉన్నారు. తర్వాత కోయబడిన ఆ తైలం కూడా ఎలాగ ఉంది? కలిసి కాదు, అదే వేరే వేరే 4 వస్తువు, వేరే వేరే 4 విధాలున్న వస్తువులను తీసి కుట్టి, ఒక తైలం కదా కుట్టి ఒలుగు తైలము, ఒలుగు ఓయిల్ అయిన మీదకి పోసి ఉడకబెట్టినప్పుడు ఈ 4 వాసన మరి ఒక వాసన వస్తుంది. హల్లెలూయా. ఈ ఒక్క వాసన రావాలంటే ఏం చేయాలి? 3 ఏం చేయాలి? కలవాలి కదా, దంచాలి. మీరు కలిసారు కదా, ఇప్పుడు కూడా ఏం చేయలేదు. నీ సరి అయిన రీతి ఏం చేయాలి? దంచి నూనె వచ్చినప్పుడు, నీ నూనె వచ్చినప్పుడు ఒకే వాసన వస్తుంది. మనకు కూడా ఐక్యత కలిగి రావాలి సంఘం. ఇప్పుడు నాకు చూసినప్పుడు పిల్లరా ముందుకు వచ్చిన పిల్లలకి ఇప్పుడు నేను వచ్చి పిలవాలి, రాడా చెయ్యడా అని చెప్తే మాత్రం వస్తుంది. ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఒకడొకడు చూసుకొని వెళ్ళిపోవడమే. నన్ను చూసి ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోయి పిన్నయ్య మైకిలి చెప్పారు, రాడా, ఎవరు కూడా బయటికి రాలేదు.
ఎప్పుడైతే ఇక్కడ పాట మొత్తం ముగిసినప్పుడు కొందరు వచ్చింది అనమాట. ఇది కాదండి సంఘపురాలు ఐక్యతలోకి వచ్చినప్పుడు ఇది ముందుకే చేయాలి. ముందుకు మీరు ఎలాగ చేస్తున్నారో అదే విధంగా అన్ని కార్యాలు చేయాలి. పిలవకూడదు, దైవదాసులు పిలవకుండా అన్ని పని చేయాలి. ఇది నీ దేవుడి పని అని జ్ఞాపకం చేసి పనిని వాడుకోండి. దేవునికి స్తోత్రం. కొందరు కొన్ని టైంలో ఒంటరితనంతో చేయవలసి ఉన్నారు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? అందరూ ఉన్నారు కానీ ఎవరు రాలేదు. నా మొత్తం చేశారు. నేనే చేశానండి. నీకెవరైనా చెప్పారా చేయడానికి? చేయమని చెప్పారా? నీ ఇష్టంతో చేశారు కదా. నోరు మూసుకొని చెయ్యరు. ఎందుకు చెప్పాలా? నేనే చూసారు చెప్పకుండా చెయ్యరు. చూసిన వారు చూడండి, చెయ్యని వారు చెయ్యండి. అదే దేవుడి పని. దేవుడికి స్తోత్రం. అలాగే చెప్పుకొని నీ వెళ్ళకుండే మీరు కూడా వచ్చి ఏం చేయాలి? అన్ని పని చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా దేవునికి స్తోత్రం. అందరికి ఇప్పుడు కూడా ఈ బుద్ధి రాలేదని అనుకున్నారంటే మన పిల్లల వివాహం అని ఒక ఆడపిల్లలు వివాహం జరిగినప్పుడు సంఘపడలు ఏం చేయాలి? ఏం చేయాలి? 200 వస్తు అవసరం లేదు. అది వస్తు కొనేసి మొత్తం నీ ఇంటికి మొత్తం వస్తు ఉంది కదా, అది కొంచెం కట్టి చేసి మృంగండి. అది ఎందుకమ్మా నీ తీసుకొని వచ్చి ఎవరికి చచ్చిపోయినప్పుడు అంత సమాధి పెట్టడానికి? ఆ వస్తు కొనకుండా దాన్ని తగ్గిన డబ్బు ఇచ్చండి. ఒక 1000-2000 ఇచ్చి ఏదో వస్తుకున్నా సిద్ధాంతం వేరే గారు పట్టుకొని కూర్చుంటాడు. అలాగే చెయ్యొద్దు. దేవుడి బిడ్డల గురించి నేను చెప్తున్నాను. స్తోత్రం కలిగింది. ఇప్పుడు వారికి వస్తు అవసరం లేదు, వారికి ఇప్పుడు డబ్బు అది తెలుసుకోవడానికి మనసు నీకు లేదు. దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్పలేదు. ఫస్ట్ ఆ పుస్తకం రాసిన ఆయన పంపించాలి. నేనే నా చర్చలో ఉన్న ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసినప్పుడు మొదటి రోజు ఆడికి నాన్న లేదు, ఏంటి లేదు, తండ్రి లేదు. అందుకని అది మ్యారేజ్ చేసినప్పుడు ఏం చేశారంటే ఆ డిసైడ్ అవుతున్నారు కదా, ఆ నిర్ణయించుకున్న దినములు ఎన్ని ఖర్చు అయినా మొత్తం నాదే. ఆ అప్పు ఇప్పుడు కూడా తీరలే. నేను ఇది చెయ్యాలా? సంఘ కాపారి అయినా నీ ఇది చేయాలి. నీ లేకపోతే వేరే సంఘం కాపారి వచ్చి నేను మనోనేత్రం వెలుగండి. మన ఇంటి కంటే ముందు మన చర్చ్ పెద్దది, ఇల్లు కంటే పెద్దది మన సంఘమే. దేవునికి స్తోత్రం కలిగింది. మన ఐక్యతలోనికి సంఘం రావాలి, ఆ స్థితిలో మారిపోవాలి. దేవునికి ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన మాట చెయ్యండి. చూడండి, ఒక చెయ్యి బలము లేని చెయ్యి, ఎడం పక్క ఉన్న చెయ్యి అదేవరంటే మేధ్య అంటే కుటి పక్క ఉన్న చెయ్యి పార్శ్య, దానికి వచ్చే శక్తి కలిగినది. దేవునికి స్తోత్రం కలిగినది. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు కూడా శక్తి లేని శక్తి ఉన్నది కలిసినప్పుడు గొప్ప రాజ్యం సాగినప్పుడు దేవునికి స్తోత్రం కలిగినది. అందుకనే విక్రమ సంఘ బిడ్డలు మారాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం కలిగింది. రెండవది నేను చెప్పిన మాట దేవునికి స్తోత్రం. ఈ ఎనుక వంటికి ఏం చెప్పారు? లేచి ఏంటమ్మా చెప్పిరి. అటు పిమ్మట చిరుత పులిని పోలిన అది కాదు ఇదమ్మా రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట చెయ్యి ఏముందండి లేదు, ఒక చెయ్యి పైకి ఎత్తబడిందండి. ఆయన అర్థం ఇదే నేను ఇప్పుడు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఒక రాజ్య శక్తి కలిగింది, బలహీనమైంది. ఆ తర్వాత దాని నోటిలో మూడేముంది. అది చూసారా మీరందరూ? ఎక్కడ చూసారు? ఇది ఒకటి బాబిలోను, ఒకటి బాబిలోను, లిబియా, ఈజిప్ట్. ఈ 3 రాజ్యం ఎవరి చేతిలో ఉంది?
మాధ్యోపార్శ్య. ఈ ఎనుగు వంటి నోటు ఉంది. ఆ ఎనుగు వంటి రాజ్యం ఏది? మధ్య పార్శ్వ రాజ్యం. స్తోత్రం. ఆ మూడు రాజ్యము ఏం చేశారు? స్వాధీనపరిచారు. ఒకటే బబిలోను, రెండు లిబియా, మూడు ఈజిప్ట్ అంటే ఐగుప్తు దేశం. ఈ మూడు రాజ్యం ఏం చేశారు? స్వాధీనపరిచారని దేవుడు వాక్యములో రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగింది. అది మీరు అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది కూడా చదివినప్పుడు దానియేలు గ్రంథములు మళ్ళీ రావాలి. దానియేలు గ్రంథము 8 అధ్యాయములకు రావాలి. 3-4 వాక్యం చదవండి. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఎలామను ప్రదేశం సంబంధమగు సూసానను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలయ్యను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నెలెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. చూడండి, ఇక్కడ చూడండి, పొట్టేలు చూసారా? పొట్టేలు 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 అది చూడండి, పొట్టేలు. సరే, దానికి 2 కొమ్ములు. దానికి ఎన్ని కొమ్ము ఉంది? 2 కొమ్ము. 2 కొమ్ము అంటే ఇక్కడ చూడండి, ఇదొకటి ఇదొకటి. అదేదో ఒక ఈ చెయ్యి ఒకటి, ఎడ చెయ్యి కుడి చెయ్యి. ఎడ చెయ్యి ఎవరు? మాధ్య. కుడి చెయ్యి ఎవరండి? 2 కొమ్ము అంటే సరే. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. అప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన కరెక్ట్. ఒకటి మాధ్యమైంది, చిన్నది. పార్శ్వమైంది, కొంచెం పెద్దది. సరే, చదవమ్మా. దానికి రెండవ దానికంటే ఎత్తుగా ఉండేను. ఎత్తు కలిగి దానికి తరువాత మొలిచినది. అది ఎత్తుగా కలిగినది ఎప్పుడు మొలిచినది? తర్వాత అండి, అర్థమవుతుంది. ఎత్తైనది ఎప్పుడు మొలిచారు? తర్వాత అండి. ఎప్పుడు మొలిచారండి? దార్యావేషు చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? కోరస్ వచ్చింది. అప్పుడు మొలిచారు ఆ కొమ్ము. ఇప్పుడు అర్థమైందా? సరిగా అర్థం అవ్వలేకపోతే నీకు అర్థం అవ్వదు. దేవుడికి ఇది కొంచెం కష్టం. దేవుడికి స్తోత్రం కలిగింది. తర్వాత చదువు. అది ఎక్కడికైనా పుడిచారండి? ఒకటి పశ్చిమ. అది పశ్చిమ ఎక్కడ ఉందండి? బబిలోను. తర్వాత ఉత్తర లిబియా ఉంది. దక్షిణ ఐగుప్తు దేశం ఉంది. ఈ 3 చోటకి ఏం చేశారు? పొడిచుచున్నది. తర్వాత ఇదేం చేస్తున్నారు? ఈ 3 రాజ్యము స్వాధీనపరచడం మాత్రం కాదు, మళ్ళీ ఏం చేస్తున్నారు? పొడిచుచున్నారు. ఇంకేంటి? పొడుచుతున్నారన్న 3 రాజ్యం ఇప్పుడు ఏం చేశారు? స్వాధీనపరచడం. ఒకటి బబిలోను, 2 లిబియా, 3 ఐగుప్తు దేశం. ఈజిప్ట్. ఈజిప్ట్ ఇంగ్లీష్ లో చెప్పనండి, తెలుగులో ఐగుప్తు, ఇంగ్లీష్ లో ఈజిప్ట్. ఇప్పుడు ఈ 3 రాజ్యము స్వాధీనపరిచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? పొడిసి ఉన్నారు. మళ్ళీ రాజ్యం ఏం చేసుకున్నారు? పొడిసి గెలిచి ఉన్నారట. దేవునికి స్తోత్రం. కొందరికి కొన్ని దొరికిన తర్వాత మళ్ళీ ఏం చేయను? మళ్ళీ యుద్ధం చేయను. ఏదైనా దేవుడు దర్శనం ఏదైనా దొరికినాక మళ్ళీ యుద్ధం చేయడు, ఏ పని చేయడు, అలాగా ఉండిపోతాను. అలాగా కాదండి. నీకు దేవుడు మేలు చేస్తే ఇంకా మేలు దొరకడానికి నీ ఏం చేయాలి? పొడిచి ఉండాలి. దానికోసం ప్రయత్నించండి, దానికోసం యుద్ధం చేయండి, దాని కొరకు ప్రార్థన చేయండి. కన్నీరు కాదు, ఇంకున్న స్థితిని ఉండకూడదు. ఇంకా ఏం చేయాలి? పైకి ఎక్కడానికి నీకు ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు జరిగిన సంగతి ఏమంటే దేవునికి స్తోత్రం, చాలా రాజ్యములు ఏం చేశారు? యుద్ధం చేసి గెలిచారు. దేవునికి స్తోత్రం. ఆ గెలిచి ఉండినప్పుడు ఇంకొక సంగతి జరిగిందండి. దేవునికి స్తోత్రం. కిందకి చదవమ్మా. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయెను. అంటే ఎవరికి గెలించడానికి? ఈ పొట్టేలు
పొట్టేలు ఎవరు? కోరెషు. కోరెషు అంటే ఏది? అది అంటే బబిలోను, మేద్యా, పర్షియా, లిబియా, ఈజిప్ట్ ఇది కలిసి ఆయన రాజ్యం. ఆ పొట్టేలకి ఎదిరించడానికి ఇంకా ఎవరు కనబడలేదట. దానిని చూసినప్పుడు అది చూసుకొని నిలబడినప్పుడు ఇంకా వచ్చిన సంగతి అంటే చదవండి అమ్మా, చదవమ్మా. అని బలం వచ్చినప్పుడు ఆ బలం వచ్చిన ఇష్టము అయినట్టుగా అందరూ అడగలేదు. నీకు ఇష్టమైనట్టుగా నీ ప్రవర్తిస్తున్నారు, నీకు నచ్చినట్టుగా అలాగే నీ ప్రవర్తించిన ఎడల దేవుడు ఇష్టమైనట్టుగా నీ ప్రవర్తించాలి. నీకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించకుండా దేవునికి ఇష్టమైనట్టుగా ప్రవర్తించాలి, జీవించాలి, నడవాలి, తినాలి, పడుకోవాలి. ఎవరికి ఇష్టమైనట్టుగా? యేసయ్య తండ్రికి ఇష్టమైనట్టుగా 33.5 సంవత్సరం భూమిలో బ్రతికారు. నీ కూడా నీకు ఇచ్చిన ఆయుష్లో దేవుడు నీకు ఎన్ని వయసు ఇచ్చిందో, ఎంత వయసు ఇచ్చిందో ఆ వయసు వరకు దేవునికి ఇష్టమైనట్టుగా జీవించి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అందరూ అలాగే చేస్తున్నారు కదా. నీ ఇంటిలో నీకు నచ్చినట్టుగా నీ ప్రవర్తించిన ఇంట్లో అమ్మ నాన్న ఏం చెయ్యను, కానీ పైన దేవుడు ఏదైనా చేస్తాను. దేవుడు సమాధానం చేస్తాను. దేవుడు ముట్టుతుంది. ఒకరోజు ఈ రోజు కానీ ఎల్లుండి కానీ దేవుడు నేను ఆ ఖచ్చితంగా తప్పకుండా నీకు జరుగుతుంది. స్తోత్రం కలిగిన ఈ మధ్యన ఒకడు ఏం చేసిన, భార్య చర్చికి వెళ్ళినప్పుడు ఒక రోజు ఏం చేసినట్టు బైబిల్ తీసుకొని ఆడేం చేసిన కిరోసిన్ వేసి అగ్గి ముట్టించి ఆడనుకున్నారు ఇది ముట్టిస్తే ఈ భార్య ఇంకేం చేయను. స్తోత్రం కలిగిన అది నచ్చినట్టుగా భార్యతో ఏం చేసిన ప్రవృత్తిని కొట్టుతున్నారు, తట్టుతున్నారు, అన్నం ఇవ్వను, అన్నం మొత్తం ఏం చేస్తున్నారు. మీ భర్త ఏదైనా అనగ చేయలేదు, అన్నం ఏదో పారలేదు, తిట్టుతున్నారు కానీ ఏం చేయలేదు. నచ్చినట్టుగా భర్త ఏం చేశారు? ప్రవర్తించారు కాబట్టి కొట్టేది ఒక రోజు దేవుడు ఏం చేశారు? నచ్చినట్టుగా ఆయన మీద ప్రవర్తించారు. ఆ రోజు మారమనసు పొంది బాప్తిసం పొంది చర్చకు వచ్చారు. దేవునికి స్తోత్రం. మీ ఇంటిని నీ నచ్చినట్టుగా ప్రవర్తించకూడదు, దేవునికి నచ్చినట్టుగా నీ ప్రవర్తించాలి. నీ పద్ధతి అన్ని ఎవరికి నచ్చినట్టుగా, అమ్మా నాన్నకి నచ్చినట్టుగా కాదు, దేవునికి నచ్చినట్టుగా జీవితం ఏం చేయాలి? ప్రవర్తించాలి, అలాగే చెయ్యాలి, అలాగే జీవించాలి. స్తోత్రం కలిగి ఈ కోరగసమే శక్తి పొందారు. స్తోత్రములు. అనేక రాజ్యం దాన్ని స్వాధీనపరిచారు. ఎక్కడ వరకు అంటే ఎస్తేరు పుస్తకం మరి చదివినప్పుడు 127 సంస్థానము కలిగిన వాడైంది. దేవునికి కలిగినప్పుడు ఈయనకి అహంకారం పెరిగింది. ఇదే గర్వం వచ్చినట్టుగా నచ్చినట్టుగా ప్రవర్తించడానికి ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చెప్పు, రావుర్రా ఇంక వేరే ఒక్కడు వస్తున్నారా, నీ తెలియకుండా ఒక్కడు వస్తున్నారని దేవుడు ఆయనకి తెలియపరిచారు. ఏంటి వస్తారమ్మా? కిందకి 6వ వాక్యం దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 6వ వాక్యం. స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చారండి? దేవునికి స్తోత్రం కలిగా. అయితే కోరగసి ఎలాగంటండి? ఎనుగువంటి అయితే పొట్టేలు ఏమవుతున్నది? ఎనుగువంటి అయితే ఇంకా వచ్చిన ఏమంటే చిత్తపులి. స్తోత్రం. అది ఎక్కడ అంటే మీరు చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 32. ఒకటి అది మనం నేర్చుకున్నారు. 2 వెండిది అది మనం నేర్చుకున్నాము. 3వది ఉదరమును తొడలను ఇత్తడి. ఉదరములు తొడలను ఇత్తడి. ఆ ఇత్తడి ఎవరైనా దారిలో చూసినప్పుడు వారి చిత్తపులి అంటారు. 6వ వాక్యం చదవమ్మా. 6వ వాక్యం. చిత్తపులి వలన ఒక జంతువునికి చూసిరు. దాని వీపున ఫస్ట్ సింహములకి ఎన్ని రెక్కలు ఉంది? 2. చిత్తపులికి ఎన్ని ఉంది? 4
4 రెక్కల తర్వాత దానికి 4 తలలుండెను. 4 రెక్కలు 4 తల. ఇలా చూడండి, 4 తల 4 రెక్కలు అంటే ఎక్కువ స్పీడ్ ఉంది. ఇది ఎక్కువ చాలా స్పీడ్ గా ప్రవర్తించిన వాడంటే అది గ్రీస్ సామ్రాజ్యం, అలెగ్జాండర్. 3వ రాజ్యం ఏమండి? గ్రీస్ సామ్రాజ్యం. అందరూ చెప్పండి, గ్రీస్ సామ్రాజ్యం. ఈ గ్రీస్ సామ్రాజ్యము అలెగ్జాండర్ చాలా స్పీడ్ గా ఏం చేశారు? యుద్ధం చేసి ఒక్కొక్క రాజ్యం ఏం చేస్తున్నారు? గెలుచుకొని వచ్చారట. దేవునికి స్తోత్రం కలిగి. అదే చెప్పండి గట్టి చెప్పండి. అనగా గెలుచుకుంటూ వచ్చారు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దానికి 4 తలలుండెను. 4 తలలు ఉండెను. ఆధిపత్యం ఇయ్యబడెను. ఆధిపత్యం ఆయనకి ఏం చేశారు? ఇయ్యబడింది. ఎవరికి ఇచ్చారు? చిత్తపులి. స్తోత్రం కలిగిన. ఈ చిత్తపులి గురించి బైబిల్ ఒక మాట ఉందండి. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 23వ వాక్యంలో ఒక వాక్యం ఉంది. అది కూడా చదవండి. ఇర్మీయా గ్రంథము 13:23. ఆ కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూషు దేశస్థుడు చర్మం మార్చగలడా? చిత్తపులి తన మచ్చలను ఏం చేయరు? ఆయన అర్థం ఏంటండి? Can the Ethiopian change his skin or the leopard his spot? ఆయన అర్థం ఏంటండి? అర్థం చెప్పండి. అదే ఏ రంగుతో ఉన్నాడు ఆ రంగును మార్చగలుగుతాడా? ఏడే మార్చదంటే ఏదండి? అదే ఇప్పుడు చక్కని వాక్యం అర్థం చెప్పండి. నీకు అది తెలిసిందని చెప్పండి. అదే నల్లగా కూషు దేశస్థుడు చర్మం అంటే ఆడకాని కలర్ ఎలాగుంది? ఇలా ఉంది. ఇది ఎప్పుడు కూడా మారదు. చింతపులికి ఏముంది? మచ్చ. ఇది కూడా అది ఎందుకు? ఆడి స్వభావం మారదు. ఆయన అర్థం. కొందరు అలాగా కూషు దేశస్థులు ఉన్నారు. స్టంటులు ఎన్ని చెప్పినా కానీ ఆ స్వభావం మారదు. మారలేకపోతే నీ ఎవరు? రెండవది చిత్తపులి. అది మచ్చ ఏంటి? అది ఎన్నిసార్లు కడిగిన కానీ ఆ స్వభావం మారదు. నీ చిత్తపులియే. దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత స్వభావం ఏం చేయాలి? ఈ జంతువునికి ఎప్పుడు కూడా ఒకటి జంతువు, ఒకటి మనిషిది. ఈ రెండు మారదు. దేవునికి స్తోత్రం కలిగి. ఎన్ని చెప్పినా కానీ కొందరు అలాగా ఎప్పుడు కూడా ఉన్నారండి. వింటున్నారు వాక్యము, జదేష్టం వింటున్నారు, టీవీల ద్వారా వింటున్నారు, ఎన్నెన్నో ఛానల్ తిప్పి వాక్యం వింటుంది. కానీ బాగా 1000 వాక్యం వినడం కంటే మంచిది ఒక వాక్యం విని జీవితమే చేయాలి, మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు రాకడ ఏమైందంటే సమయం చేయాలండి. దేవునికి స్తోత్రం. ఈ 4 రాజ్యం పోక ఏమొచ్చిందండి? ఒక రాయి చేతి ముట్టలేక ఒక రాయి వచ్చి ఈ రాజ్యములకు మొత్తం ఏం చేశారు? కొట్టి ఏం చేశారు? పార్చారు. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం రావడానికి రెడీ అయిందండి. దేవునికి స్తోత్రం. అలెగ్జాండర్ మారింది. 4వ రాజ్యం రోమా సామ్రాజ్యం, అది కూడా పోయింది. ఇన్ని యేసయ్య రాజ్యం రావాలి. అదే 5వ రాజ్యం. ఏది? ఆ రాయి యేసయ్య రాజ్యం. అది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చిత్తపులి ఎవరండి? అలెగ్జాండర్. చిత్తపులి ఎవరండి? అలెగ్జాండర్. దేవునికి స్తోత్రం కలిగింది. అది నీకు తెలియనప్పుడు ఇంకొక మాట కూడా ఉందండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తెను. మొదటి ఏదొచ్చారు? పొట్టేలు. ఈ పొట్టేలు తిని నచ్చినట్టుగా ప్రవర్తించినప్పుడు పొట్టేలని ఇరగొట్టడానికి ఎవరు వచ్చారు? మేకపోతు వచ్చారు. అది ఎరగవచ్చారు. కాలు నేల మీద మాపకుండా భూమి అంతటా తిరగడానికి అలెగ్జాండర్ వచ్చారండి. దేవునికి స్తోత్రం కలిగింది. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. అలెగ్జాండర్
ప్రపంచ భూములన్నీ తిరిగిన మన ఇండియాకి కూడా వచ్చారు. ఇండియాకి కూడా వచ్చినది ఆ ఇండియన్ మహాసముద్రములు చూసి, సముద్రము నీ కూడా ఒక దేశం అయితే నిన్ను కూడా ఆక్రమించి స్వాధీనపరచమని చెప్పినప్పుడు అక్కడ వచ్చినప్పుడు చాలా చల్లగా ఉన్న చోటలు నీళ్ళు ముడిగి స్నానం చెయ్యడము, దోమలు కాటడము, జ్వరం వచ్చింది. 33వ వయసులో చనిపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. ఈ 4 తల ఆయన చనిపోయిన తర్వాత ఈ రాజ్యం 4గా విభజించబడింది. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 4 రాజ్యం ఏమైంది? తెగిపోయాయి. మొదటి రాజ్యములు త్రోవాస్, ఏషియా మైనర్. త్రోవాస్, ఏషియా మైనర్ లిసమకసుండే చేతులకి అప్పగించింది. లిసమక ఆ రాజుల చేతికి వచ్చింది. రెండవది ఏమంటే మాసలోనియా, గ్రీస్ కాసండ్ర చేతికి అప్పగించారు. మూడవది టోలమీద చేతికి ఈజిప్ట్, ఫలస్తీన్ అప్పగించారు. 4 సెలూకస్, సిరియా, పెర్షియా రాజ్యం అప్పగించారు. ఈ రాజ్యం 4గా ఏమైంది? తెగిపోయాయి. ఎవరికి? ఈ రాజులు చచ్చిపోయినప్పుడు, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఈ రాజ్యం ఏమైంది? 4గా విభజించారు. దేవునికి స్తోత్రం. ఏది? గ్రీక్ సామ్రాజ్యం. అప్పుడు గ్రీక్ సామ్రాజ్యంలో ఏదైతే వచ్చారు మర్చిపోకూడదు. బబిలోన్ వచ్చింది, నాద్య పార్షి వచ్చింది, లిబియా వచ్చింది, లిబియా వచ్చి ఈజిప్ట్ వచ్చింది. స్తోత్రం. ఇదన్నీ స్వాధీనపరిచి వచ్చారు. ఎవడి? అలెగ్జాండర్ స్వాధీనపరిచిన 33వ వయసు ఆయన ఏమైంది? దోమలు కొట్టి ఆయనకు జ్వరం వచ్చి ఆయన చచ్చిపోయారు. చచ్చిపోయిన వెంటనే ఆయన రాజ్యం ఏమైంది? గట్టిగా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 4గా విభజించిన తర్వాత ఇంకొక రాజ్యం కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చారంటే దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 1-2 వాక్యం చూడండి. 10 కొమ్ములను 7 తలను అది రోమా సామ్రాజ్యం అండి. ఎక్కడి నుంచి వచ్చింది? అది సముద్రములో నుండి వచ్చింది అని దానికి అంటే 10 కిరీటం ఉంది. తలల మీద దేవదూషమ కలిగిన పేరు ఉంటెను. ఆ మృగము ఒకటి, దాని పాదములు 2 సింహపు నోరు వంటిది. ఆమేన్ చెప్పండి. స్తోత్రం. మనం నేర్చుకున్న ఒకటి సింహము, ఎలుగుబంటి, చిరుతపులి. ఏది? 3 కలిసి ఒక రాజ్యం వచ్చింది. అదే తర్వాత చెప్తానండి. దేవునికి స్తోత్రం. 3 కలిసి ఒక రాజ్యం వచ్చింది. స్తోత్రం కలిగింది గాక. ఇది రోమా సామ్రాజ్యం. ఇది 2 అయిపోయింది. అక్కడ చూసారు. ఒకటి ఈస్ట్, ఇంకొకటి ఏమైంది? వెస్ట్. 2 అయిపోయింది. ఈస్ట్ వెస్ట్ గా మారిపోయింది. రోమా సామ్రాజ్యం 2 అయిపోయింది. 2 కాలులు ఏముంది? 10 రేలు ఉంది. 2 కాలులు ఏముంది? 10 రేలు. దేవునికి స్తోత్రం. అదిగే 10 రాజులండి. ఎవరండి? 10 రాజులు. దేవునికి స్తోత్రం కలిగారు. ఈ రాజుల మధ్యలో ఒకడు ములచి వచ్చారు. నేను ఎప్పుడు మనం చదివారు కదా. ఆ ములచి 2వ వాక్యం చూడమ్మా. 10 కిరీటం ఉంది. దాని ఒకటి, 2 అంటే 3 రాజ్యములు కలిగిన స్వభావం ఎటువంటిదో అటువంటి ఒక స్వభావం కలిగిన వాడు. తర్వాత తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో అది కాదు పైన 1-2 వాక్యం. దాని కొమ్ముల మీద
10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. అంటే తన మీద ఏమండి దేవదూషణ చెప్పిన ఏమండి పేర్లు ఉంటాయి. ఏంటి అది? On his head were blasphemous names. చదవడం బాబు. మరియు 10 కొమ్ములను 7 తలలను పేరు ఉండదు, పేరు కాదు, పేరు. దాని కొమ్ముల మీద 10 కిరీటం, దాని కళ్ళ మీద దేవదోషకరమైన పేర్లు. పేరు నేను చదవడం కలిసి చదవండి. నేను అడుగుతున్నాను ఏంటది, నాకు కూడా అర్థం కాదు. అంటే అటువంటి నామం కలిగిన ఒక పేరు స్తోత్రం కలిగిన కాక అది వేరే ఎవరు కాదు, అంత్యక్రీస్తువే. ఎవరండి అది? అంత్యక్రీస్తువే. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే ఆ మొదటి వాక్యములు చదివితే ఒకసారి కూడా చదవడం. మొదటి వాక్యం 10 కొమ్ములు, అది 10 కొమ్ము ఉంది, 7 తల. అదే 10 కొమ్ము 10 రాజులు మనకు అర్థమైంది. 7 తల అదే అంటే 10 గడమ. 10 గడమ 9 10 వాక్యం చూడండి. ఇదిగో జ్ఞానము గల మనస్సు కనబడెను. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఆ తర్వాత ఉందమ్మా. మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయి. అంటే రెండు అర్థం అక్కడ చెప్పుతున్నారు. 7 తలకి రెండు అర్థం. 7 కొండలు, 7 కొండ, 7 రాజులు, 7 రాజు రెండు అర్థం చెప్పుతున్నారు. ఒకసారి వినండి వినండి వినండి. 7 తల ఏమంటే అది ఎక్కడ ఉందో చూడండి, మీకు అందరికీ తెలుసండి. దేవునికి స్తోత్రం. అది 7 కొండ. ఎవరంటే రోమా సామ్రాజ్యుల రోమలున్న ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్ పేరండి వతికాన్ అని చెప్తున్నారు. హెడ్ క్వార్టర్ ఎక్కడే? పోపు గారు ఉన్న చోటకి వతికానం అని చెప్పినది. ఆ వతికానములో 7 కొండ పైన వారి కట్టిన ఒక చర్చ్ అక్కడ ఉంది. రోమన్ కాథలిక్ చర్చి. రోమన్ కథలిక్తో మ్యారేజ్ గారికి లెక్క చెయ్యనప్పుడు మొత్తం ఆలోచించి 2 సార్లు ఆలోచించి చెయ్యండి. స్తోత్రం కలిగిన కాదు. హిందూ కన్నా భయంకరం. ఆమె స్తోత్రం. ఆర్సిం అంటే కార్తలిక్. ఆర్సిం అంటే చర్చ్. స్తోత్రం. అంటే నేను చెప్పడానికి అంటే దేవుని బిడ్డ రోమన్ కథలిక్ కాథలిక్స్ దాన్ని ఒకటరా బాబు. దేవునికి స్తోత్రం కలిగింది. అది 7 కొండ పైన ఉన్నారట. ఇంకా 7 రాజులట. ఇంకొక అర్థం ఏమండి? 7 రాజు. తర్వాత వినండి అమ్మా. 5 చచ్చిపోయారు. అక్కడ ఉన్నారంటే ఇప్పుడు ఉన్న డొమినేషన్. ఇప్పుడు ఉన్నవారు ఎవరండి? ఇప్పుడు యోహాను గారికి పద్మోసులకి పంపించిన వారు ఎవరు? యోహాను గారికి పద్మోసులకి పంపించిన వారు ఎవరు? యోహాను గారికి పద్మోస్ దీపులో పంపించిన రాజు ఎవరు? ఆయన పేరండి డొమైషియన్. ఇప్పుడు ఉన్నవాడు డొమైషియన్. ముందుకు 5 ఉన్నారు. ఆయన 5 ఏమైంది? కథం అయిపోయింది. కోల్పోయారు, చచ్చిపోయాడు అని అర్థం. స్తోత్రం. ఇప్పుడు ఉన్నవాడు ఎవరు? డొమైషియన్. తర్వాత చదవమ్మా. ఇప్పుడు ఉన్నవాడు ఒకడున్నారు. కడమవాడు ఇక్కడ రాలే. అదే కడమవాడు ఇప్పుడు రాలేదంటే ఆయన వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను. అది కడమవారు ఇప్పుడు రాలేదు. 6 వచ్చి నిలబడింది. కడమవారు ఎవరు? అంత్యక్రీస్తు రావడానికి కొంచెం కాలం కూడా ఉండిపోతుంది అని చెప్పి ఈ రాత్రికి నేను మాట ముగిస్తున్నారు. దేవుని పిల్లరాట, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత్యక్రీస్తు రావడానికి అన్ని రెడీ అయింది. 6 రాజులు 6 రాజులు చచ్చిపోయారు. 6 రాజులు ఉన్నారు. వారందరూ ఏం చేశారు? వచ్చిన వారంలో వచ్చినప్పుడు 6 రాజుల పేరు నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం. వారందరూ ఏమైంది? చచ్చిపోయారు. ఇప్పుడు ఉన్నవారు డొమినేషన్. ఆయన కూడా పోయింది. ఇంకొకడు రావడానికి ఉంది. కొంచెం కాలం
తర్వాత చదువు తర్వాత కాలం ఉండవలెను ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒక్కడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. ఆడ 7 నుంచి 8 వాడు ఆయన 7 ఉంది కదా, ఆ 7 పాటు 8 వాడు అంటే అమ్మ 13వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. 3వ వాక్యం దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలి అదే ఆయన తలలో ఏమైంది, అది చచ్చిపోయిన స్థితిలోకి వచ్చారు. చచ్చిపోయిన స్థితిలోకి వచ్చారు. ఎందుకనగా వచ్చారమ్మా? 13వ వాక్యం చూడండి. 13 అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. అదే 13 కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులు అది కూడా 6-7 వాక్యం కూడా కలిసి కదమ్మా. 13వ అధ్యాయం 6-7 కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుణాలమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను. పరిశుద్ధులతో ఆ యుద్ధం చేయడం వలన ఈడు తనకేమైంది, తప్పు తగిలింది. స్తోత్రం. యుద్ధం చేయను కాబట్టి తనకేమైంది, దెబ్బ తగిలి. అందుకని మనము చదివిన వాక్యం మరిచిపోడు. దాని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనం కూడా ఇది అలా ఉంచమ్మా. 9-10 వాక్యం చూడుతున్నా. 17వ అధ్యాయం 9-10. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి. ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉంటున్నదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు. 7 తోటగా ఏమైంది? 8 వాడు అంటే ఇప్పుడు తనకేమైంది? 7 ఉన్నారు, 6 పోయింది కదా, ఇంకోటి వస్తుంది. అది అంత్యక్రీస్తు. ఆ అంత్యక్రీస్తుకి ఏమైంది? పరిశుద్ధులతో యుద్ధం చేయనప్పుడు తనకేమైంది? దెబ్బ తగిలినప్పుడు చచ్చిపోయాను అనుకొని చచ్చిపోయిన ఆ స్థితిలోకి వచ్చి ఆడు బ్రతికారు. అందుకని ఆడికి 800 అని చెప్పుతున్నాడు. 8 రాజులు 7వ వాడితో కలిసిన 8వ వాడి సోదరం చెప్పండి. అది గట్టిగా సోదరం చెప్పాలి, ఇంకా సోదరం చెప్పాలి. అందుకే రాజ్యం భూమిలో సాధింపబడడానికి అన్ని రెడీ అయింది. దేవునికి స్తోత్రం కలిగిన నీకు ఎంతమందికి అర్థమైందని తెలుసా? ఈ సంఘం భూమి నుండి పైకి వెళ్ళిపోవడానికి రెడీ అయిందట. స్తోత్రం. ఎందుకు రెడీ అయిందంటే ఈ చూసిన 4 రాజ్యం ఏమైంది? కూలిపోయింది. ఇది 10 రాజులు రాజులు రావాలి. 10 రాజ్యము అది కూడా ఇప్పుడు సెట్ అయ్యింది. 10 రాజ్యము కలిసి యూరో అని ఒక డబ్బు బయటికి తెచ్చారు. స్తోత్రం. 10 రాజ్యం కలిసిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ 10 రాజ్యం మధ్య నుండి ఒకడు ఏమవుతుంది? అది ఆయన ఎక్కడి నుంచి వస్తారు? సిరియా నుంచి వస్తుంది. ఆయన ఎక్కడి నుంచి వస్తుంది? సిరియా దేశం. అదొక తర్వాత నేను చెప్తానండి. సిరియా దేశం నుండి అంత్యక్రీస్తు బయటికి వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే అందరు చెప్తున్నారు వీరందరి రాజ్యంలో ఒక్కొక్క ప్రధానమంత్రి ఉంటే వారు బాగా చక్కగా పరిపాలన చెయ్యను, అందరికంటే ఒక్కడు ఉంటే మంచిది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈయన భయంకర ఈయనేంటంటే మోసం చెయ్యని వాడు. ఈయన భయంకర మోసం చేయను. ఈ వ్యక్తి వచ్చినప్పుడు సాధారణ వ్యక్తి కాదు. సోదరుడు ఆడ అబద్ధ ప్రవక్తలు. ఆయన ఏం చేస్తున్నారు? అబద్ధం చెప్పిన వాడు. అది మాత్రం కాదు, అబద్ధ ప్రవక్తలు చెప్పినప్పుడు అంటే ఎవరి దగ్గర ఆడికి ఏముంది? అన్ని సంఘము మధ్యలో ఈడుగా ఒక పెద్ద లీడర్ గా కనిపిస్తుంది. అబద్ధ ప్రవక్తలు కదా. రెండవదే పొలిటిక్స్ మ్యాన్.
రెండవది ఏమంటే అంటే ఒక రాజకీయ నాయకుడు అలగంటి వాడు రావాలంటే అనుకుంటుంది. అలగంటి వారు మాత్రం వస్తే ఆయన ఒక యూదులు రావాలి. ఆయన ఒక యూదులు రాలితే మాత్రం యూదులతో ఏమవుతుంది? దేవునికి స్తోత్రం కలిగిందిగా. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రీస్తు భూమిలో పరిపాలన జరిగిన మునుపు దేవుడు సంఘ భూమి నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైకి వెళ్ళిపోతున్నారు. కానీ పరిపాలన జరిగిన మునుపు ఏమాడుతున్నారు? ఈ రాయి బయటికి వస్తుంది. 4వ రాజ్యం ఇదే అండి. దేవునికి స్తోత్రం. ఆయన 10 కొమ్ములు చూడండి, పన్ను చూడండి, సుముఖమైన ఆయన శరీరములు చూడండి. స్తోత్రం కలిగిన 3 మృగములు స్వభావం కలిసిన ఒక రాజ్యం వస్తుంది. స్తోత్రం కలిగిన రోమా సామ్రాజ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదన్నీ దానియేలు గారికి దేవుడు బయలుపరిచాడు. దానియేలుగా మాత్రం కాదు, అది యోహాను గారికి కూడా దేవుడు బయలుపరిచాడు. రాబోయే దినములు జరగబడడానికి ఉన్న సంగతి కూడా బయలుపరిచినప్పుడు దేవుడు సంఘములను తెరిచినప్పుడు ఏం చెయ్యాలంటే సిద్ధపడాలి. ఏ సేవలకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసయ్య రాజ్య భూమిని సాధించబడడానికి దేవుడు అన్ని సిద్ధపరచుకొని వస్తున్నారు. దేవుడు రాజ్య భూమిని స్థాపింపబడడానికి దేవుడు పని ఏం చేస్తున్నారు? సిద్ధపరచుకొని వస్తున్నారు. అనగా సిద్ధపరచుకొని వచ్చినప్పుడు సంఘం కూడా సిద్ధపడి ఏం చేయాలి? ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు విడుదల సంగమా దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఈ చిత్రం మీ మనసును పోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇదిగో ఆ మనిషిని వచ్చినారు. మనుషులు తన మీద కొందరు చిన్న ముఖం వచ్చినప్పుడు వస్తున్నారు కదా. దానియేలు గ్రంథం 8. మనం ఇంకా దినములు చదివిన వెంటనే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం మీరు ఖచ్చితంగా వచ్చిన వారు నేర్చుకొని రావాలి. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవునికి స్తోత్రం. అన్ని రాజ్యం ఏమారుతుందో మారిపోతున్నారు. మారలేని రాజ్యం రావడానికి సిద్ధంగా ఉంది. యేసయ్య రాజ్యం త్వరగా రాబోతున్నారు. అందుకని సిద్ధపడతాం. యేసయ్య రాజ్యములో ఎత్తబడతాం. ఈ వాక్య ద్వారా దేవుడు మన దీవించిన గాక. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బతుకు అసలు బతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బతుకు అసలు బతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. నీవే లేకపోతే అసలు లేనయ్యా. బాధకము వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధకము నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడవనన్నావు. నన్ను విడవనన్నావు. నీవే లేకపోతే అసలే లేనయ్యా. నీవే లేకపోతే అసలే లేనయ్యా. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో భాస్కర్ పాస్టర్ గారు ఉన్నారు. ప్రార్థన చేసి మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మీ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో మీ